నమస్తే. కోళ్ళకు వచ్చినటువంటి కొత్త రోగం. సో ఇది గతంలో పాత రోగమే. మళ్ళీ ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో, ఏపీలో ఈ కోళ్ళకు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ఉందో దీనితోటి పౌల్ట్రీ ఫారంలో, కోళ్ళ ఫారంలో కోళ్ళన్నీ కూడా చనిపోతూ ఉన్న పరిస్థితి. సో గతంలో ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, ఎండాకాలం ఎండలు విపరీతమైనటువంటి ఎండలు కొడుతున్నటువంటి సందర్భంలో కోళ్ళ ఫామ్లో కోళ్ళు చాలా చనిపోతూ ఉంటాయి. అదే ఎండాకాలంలో కోళ్ళ రేట్లు సైతం కూడా, చికెన్ రేట్ సైతం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కోళ్ళు అంత పెరిగేటువంటి అవకాశం ఉండదు. ఆ ఎండ వేడికి తట్టుకోలేక కొన్ని కోళ్ళు చనిపోతూ ఉంటాయి. కాబట్టి కోళ్ళకి సంబంధించినటువంటి రేట్లు కానీ, చికెన్కు సంబంధించినటువంటి రేటు కానీ అందనంతటువంటి ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కోడి మాంసం ఏదైతే ఉందో, కోడి మాంసాన్ని తినేందుకు జనాలందరూ కూడా ఇష్టపడట్లేదు. సో ఇప్పటికే చాలా హోటళ్లలో కానీ, హైదరాబాద్ కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా హోటల్లో చికెన్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చికెన్ తినడానికి అసలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో చికెన్ రేటు దాదాపుగా 130-140 రూపాయల కేజీ దొరుకుతూ ఉన్నది. సో నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉండేదంటే 220 నుంచి 250 దాకా ఉండేది కిలో చికెన్. ఇప్పుడు 130 రూపాయలు, 120 రూపాయలు అయినా కానీ కోళ్ళ షాపులన్నీ కూడా వెలవెలపోతూ ఉన్నాయి. చికెన్ సెంటర్లన్నీ కూడా బోసిపోతూ ఉన్నాయి. సో దీనికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే కోళ్ళకు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి. ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఏదైతే ఉందో దీంతో, ఈ వ్యాధితోటి కోళ్ళు మరి ఆ బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పుడు అందరూ కూడా చికెన్ తినాలా వద్దా? ఇప్పుడు మెయిన్ ప్రశ్న. మరి బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిన తర్వాత చికెన్ తింటే ఏమైనా రోగాలు వస్తాయా? రోగాలు రావా? చికెన్ తింటే ఏమి ఇబ్బంది అవుతుంది? సో దీని పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన లేకపోయినప్పుడు కూడా ఏదో చికెన్కి, కోళ్ళకు రోగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి, కోళ్ళకు రోగాలు వచ్చినాయి కాబట్టి మనం తింటే మనకు రోగాలు వస్తాయి అన్నటువంటి భ్రమలో ఉంటా ఉన్నారు. సో ఇది కొన్ని ప్రాంతాల వరకు మాత్రం పరిమితి ఉన్నది. కొన్ని ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చికెన్ తినకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మిగతా చోట్ల ఎట్లాంటి ఆదేశాలు లేవు. ఇలా తెలంగాణ సర్కార్ సైతం కూడా ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఏవైతే ఈ సంబంధించినటువంటి కోళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కోళ్ళు వేరుగా, అంటే వీటికి ఏవైతే ఈ వ్యాధి వచ్చిందో వ్యాధి చేసినటువంటి కోళ్ళని, మంచి కోళ్ళని వేరు చేయాలి. ఒకవేళ కనుక ఈ చనిపోయిన కోళ్ళని, వ్యాధులు వచ్చినటువంటి కోళ్ళని, వైరస్ వచ్చినటువంటి కోళ్ళని కనుక చికెన్ సెంటర్లో అమ్మినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మరి ఆ శాఖ సంబంధించినటువంటి అధికారులు తెలపడం జరిగింది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏంటి ఉన్నటువంటి ఏదైతే ఆ పౌల్ట్రీ ఫారంలో రోగాలు వచ్చి చనిపోయినటువంటి వాటిపైన అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కనుక వాటిలో సంబంధించినటువంటి పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళకి ఒకవేళ వైరస్ వచ్చినట్టయితే ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మరో పక్కన ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఆ కృష్ణా జిల్లా, మిగతా కొన్ని ప్రాంతంలో కోళ్ళకన్నిటికీ చాలా పౌల్ట్రీ ఫారంలో కోళ్ళకి రోగాలు రావడం జరిగింది. కానీ తెలంగాణకు వచ్చిన తర్వాత కొంత డిఫరెంట్గా ఉన్నది. ఇక ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ ప్రాంతం నుంచి ఆ కోళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కరోజే దాదాపుగా 25 DCMలనేమో ఆంధ్ర అలాగే తెలంగాణ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి అధికారులని సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పట్టుకొని సీజ్ చేయడం జరిగింది, వెనక్కి పంపించిందట. అంటే పూర్తిగా అక్కడ నుంచి వచ్చేటువంటి కోళ్ళకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఎంట్రీ లేదని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో ఏం జరుగుతూ ఉన్నదా అంటే ఈ చికెన్ సంబంధించినటువంటి దీన్ని తినాలా వద్దా అన్నటువంటి గందరగోళం ఏర్పడ్డది. సో దీంట్లో గుడ్ల రేటు తగ్గుతూ ఉన్నదంటా ఉన్నారు. చికెన్ రేట్ ఏమో 130-140కి పడిపోయింది, ఆల్రెడీ పడిపోయింది. హైదరాబాద్లో అటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉన్నది. ఇగో ఎట్లా ఉన్నదా అంటే, ఇగో తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో కలకలం చెలరేగింది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాలో 50 లక్షల కోళ్లు మృతి చెందినాయట. 1 కాదు, 2 కాదు, 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 50 లక్షల కోళ్లు బర్డ్ ఫ్లూ వ్యాధితోటి మృతి చెందిపోయినాయి. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు భారీగా పడిపోయింది. ఆదివారం 200 నుంచి 220 ఉన్నటువంటి చికెన్ ధర 150 నుంచి 170 పలుకుతుంది. అయినా సరే ప్రజలకు చికెన్ కొనడానికి ఇప్పుడు ఇక్కడ 150 నుంచి 170 అని రాసింది. కానీ కొన్ని చోట్ల
120 నుంచి 130 కూడా దొరుకుతూ ఉన్నది. అయినా కానీ చికెన్ కొనడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. చికెన్ అంటేనే జంకుతూ ఉన్నారు ఇప్పుడు అంత ప్రజలు. కానీ చికెన్ను తినొచ్చు అని చెప్పేసి కూడా ఒక పక్కన ఇగో ఏమని చెప్తాను, ఇగో వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ గుడ్లు తినొద్దని ప్రజలకు హెచ్చరించారు. కాగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి కోడి కూరను 100 డిగ్రీలలో ఉడికిస్తారు ఎట్లయినా అంటే ఇప్పుడు ఏదైనా కానీ పచ్చి మాంసం అయితే ఎవరు తినరు కదా. పచ్చి మాంసాన్ని ఉడికించుకొని తింటారు కాబట్టి ఉడికించుకున్నటువంటి కూర తింటే ఏం పెద్ద ఇబ్బంది లేదన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. సో దీంట్లో 2 రకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఒక పక్కన కోళ్లకు రోగాలు వచ్చి చచ్చిపోతూ ఉంటే అవి తిన్నటువంటి మనుషులకు కూడా వస్తుంది అన్నటువంటి భయం ఉన్నది. రెండోది ఏంటంటే ఇటువంటి ప్రకటనలు ఎవరైతే కొంతమంది ఎవరైతే ఈ కోళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే పశు వైద్యాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొన్ని పౌల్ట్రీ ఫారానికి సంబంధించినటువంటి యజమానులు సైతం కూడా ఈ విధమైనటువంటి ప్రకటనలు ఇప్పిస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే చికెన్ కనుక తినకపోతే ప్రజలు తినకపోతే ఆ కోళ్ళ ఫారాలు పెట్టుకున్నటువంటి యజమానికి లాస్ వస్తుంది కదా. కాబట్టి ఇది కొంత డబ్బులు ఇచ్చో లేకపోతుంటే ఈ రకమైనటువంటి ప్రకటన చేపిస్తూ ఉన్నారు అనేది ఒక పక్కన వాదన. ఇక రెండో వాదన ఏంటిదంటే అదంతా కూడా కోడికి పట్టినటువంటి రోగం ఏమైనా ఉంటుందా, వేడి నీళ్ళల్లో ఉడికిస్తూ ఉన్నాం కదా, దాంట్లోనే ఉడుకుతూ ఉన్నది కదా, దాదాపుగా గంటన్నర సేపు చికెను పొయ్యి మీదనే ఉడుకుతుంది కదా, ఆ మంట వేడి 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికిస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని ఇబ్బంది ఏమి లేదన్నటువంటి వాదన మరోసారి వినపడతా ఉన్నది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కల్లోలం సృష్టించిన బర్డ్ ఫ్లూ కృష్ణా జిల్లాకు విస్తరించింది. గంపలగూడెంలో వైరస్ నిర్ధారణ అయింది. 2 రోజుల్లోనే 10,000కు పైగా కోళ్ళు ఇక్కడ మృతి చెందినాయి. ఇక్కడ 10,000 ఉన్నది ఉంటే ఇక్కడ మరో పక్కన ఇంతకుముందు ఇక్కడేమో 50 లక్షల కోళ్ళు అని చెప్పేసి మరో పక్కన వినపడతా ఉన్నది. ఉభయ గోదావరి జిల్లాలో 50 లక్షల కోళ్ళు ఈరోజు ఉదయం వరకు మరణించినాయి. సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళన్నీ కూడా ఉన్నట్టుగా ఉండి ఆ వ్యాధితోటి చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మరి చికెన్ తినొచ్చా ఇంతగానో చెప్పినావు కాబట్టి మరి చికెన్ తినొచ్చా లేదా అనేది కూడా చెప్పలేదు అన్నటువంటి మీరు అడుగుతారు కాబట్టి చెప్తా ఉన్నాను. చికెన్ ఒకవేళ కనుక మనం 4 రోజులు తినకపోతే వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. 4 రోజులు తినకపోతే ఏమైతే దానికి వచ్చినటువంటి ఒక పక్కన రోగాలని చెప్పేసి దాని తర్వాత అది ఆ వైరస్ కనిపెట్టలేనటువంటి విధంగా ఉందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో 10-15 రోజులు మానేస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో పౌల్ట్రీ ఫారంల వాళ్ళు లాస్ నుంచి తప్పించుకోవడం కోసం కొన్ని ప్రకటనలు చేయొచ్చేమో, కొంత తినకుండా ఉండడమే బెటర్ కావచ్చు. వారం 10 రోజులు తినకపోతే పెద్ద ఒరిగేదేమి లేదు. దయచేసి ఈ సంబంధించినటువంటి దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరో పక్కన తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక సర్క్యులేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీంట్లో కలెక్టర్లకు ఆయా సంబంధించినటువంటి జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి వ్యాధులు ఎక్కడైనా వచ్చినా కానీ ఒకవేళ కనుక అనుమానాస్పదంగా ఒకవేళ కనుక కోళ్ళు మృతి చెందితే ఒకవేళ కనుక అక్కడ పశు వైద్య అధికారులతో టెస్ట్ చేపియండి. ఎందుకంటే ఇక్కడ కూడా వ్యాప్తి చెందినట్లయితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన ముందస్తుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి కూడా ఒక సర్క్యులేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇది కోళ్ళకు సంబంధించింది. దాదాపుగా ఇది 4-5 రోజుల కంచి విపరీతమైనటువంటి ట్రైనింగ్లో ఉన్నది. చికెన్ సంబంధించినటువంటి రేటు పైన కానీ కోళ్ళకు వచ్చినటువంటి వ్యాధుల పైన కానీ. సో ఇది కోళ్ళకు వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ వ్యాధి. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కూడా సూచిస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.